ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ చేపల పులుసు, పచ్చి చేపల పులుసు బొచ్చి తీసుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి 2 టమోటాలు, 3 ఆనియన్, చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా, పసుపు, కారం, కల్లుప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు. నేను చేసే స్టైల్లో చూపిస్తున్నాను అనమాట. ఆవాలు, కొంచెం మెంతులు అనమాట. పచ్చాపలు చూపిస్తాను. నేను ముందుగానే ఇది వీడియో తీయని మర్చిపోయాను. ఇది బొచ్చ, కేజీ బొచ్చ అనమాట. చేపలు ముందుగా 1 స్పూను కారం, చిన్న స్పూన్ అంతా పసుపు, ఉప్పు 3 కలిపి పెట్టాను అనమాట. 5 నిమిషాలు అయింది అంతే. ఆనియన్స్లో 1 ఆనియన్స్ తీస్తాను. ఇది పేస్ట్ వేస్తాను అనమాట. 1 ఆనియను, 1 టమోటా. చేపల పులుసుకి ఇలా వెల్లడుపుగా ఉన్న దబరైతే కావాలి. ఇప్పుడే పొయ్యి ముట్టించాను. తగినంత ఆయిల్, చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువగానే పట్టుద్ది. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఆవాలు, మెంతులు వేసాను. ఎక్కువసేపు ఉంచకూడదు, ఇవి మళ్ళీ చేస్తాను. పచ్చిమిర్చి, సన్నగా ముక్కలు కడుక్కున్నాయి. అలాగా గోల్డ్ కలర్ వచ్చింది కదా. అమ్మటే టమాటాలు ఇవి కూడా సన్నగానే తయారు చేసా. ఇలా వేడి కదా, మంట కొంచెం తగ్గించి, మనం ఆల్రెడీ చేపల్లో వేసాం కదా, ఆ కారం చూసుకొని వేసుకోవాలి. చేపల కూర కంటే కారం ఎక్కువే పడుతుంది. మీరు ఎంత తినగలరో అంత అయితే వేసుకోండి. ఎందుకంటే చింతపండు పులుసు అయితే వేస్తాం కదా. నేనైతే ఇలా వేసుకుంటాం. మేము కొంచెం ఎక్కువ తింటాం. నేను ఈ స్పూన్తో పసుపు, కల్లుప్పు ముక్కల్లో వేసాను కదా ఆల్రెడీ, చూసుకొని వేసుకోవాలి. ఎక్కువ మళ్ళీ కలరు చేంజ్ అవ్వకూడదు కారం. ఇప్పుడే ఇలా ఉన్నప్పుడే చింతపండు పులుసు పోయాలి. నాకు సెల్లు నిన్న పట్టుకోవాలి కాబట్టి ఫోన్ పక్కన పెట్టి పులుసు పోసాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. పోసాను. ఉంది కదా, ఇది బాగా ఉడకాలి. మీరు ఇలా ఉన్నప్పుడే మీకు తగినంత ఉప్పు సరిపోయిందో లేదో పులుసులో చూసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. నేను ఇందాక 1 ఆనియన్, 1 టమోటా పేస్ట్ వేసాను కదా, మిక్సీ పెట్టాను కదా, అవి ఇదిగో ఇలా ఇప్పుడే ఉడుకుతుంది. ఈ టైంలో వేయాలి. గ్రేవీకి చిక్కగా వచ్చింది అనమాట ఇలా వేస్తే. పచ్చివాసన ఏముండదు. అంటే ఇది ఇంకా పులుసు బాగా మరగాలి కదా, దీంట్లో పచ్చివాసన అంతా పోయిద్ది. ఈ పులుసు కూడా పట్టిద్ది అనమాట దీనికి.
అందరు ఏంటంటే నూనెలో వేపుతారు, నేను ఈ పులుసులో మగ్గనిస్తున్నాను అనమాట. ఇదే నా స్పెషల్. పులుసు అనేది గ్రేవీ అనేది చిక్కగా వచ్చింది అనమాట. ఉడికిన తర్వాత చూపిస్తా. మూత పెట్టేసేద్దాం, చూద్దాం. చూసారా ఎలా వచ్చిందో? ఇప్పుడే కదా అలా పెట్టే ఎలా వచ్చాను. ఇంకా బాగా చిక్కగా దగ్గరకు అవ్వాలి పులుసు. అదిగో చిక్కగా అంచులమ్మడి చూడండి. మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు ఆగి చూద్దాం. మనము ఎంతసేపు గంట పెట్టినా ఏం కాదు, ముక్కలు వేయకముందు. ముక్కలు కానీ పులుసులో పడిన తర్వాత ఇంకా గంట అనేది పెట్టకూడదు. ముక్కలు అనేది ఇంకా గుజ్జు గుజ్జు అయిపోతూ ఉంటుంది, ముక్క తీరులో ఉండదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇలా ఉంది. చూడండి ఎలా ఉడుకుతుంది, బాగా దగ్గరికి వచ్చేసి. మీకు వీడియోలో ఇలా ఉంది కానీ విడిగా అయితే బాగా కలర్ఫుల్గా బాగా ఎర్రగా కానొస్తుంది పులుసు అనేది. ఇలా అయితే ఉంది ఫైనల్గా. ఇంకొకసారి కలిపేసి ముక్కలు వేసేసేద్దాం. బాగా ఉడికింది, దగ్గర పడింది కదా పులుసు అనేది. ఇప్పుడు వేసేద్దాం ముక్కలు. లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయాను. ఇదిగో ఇదే అల్లం చాలు, ఇంతే చాలు. కొంచెం అంటే కొంచెమే. నేనైతే పచ్చిమిర్చి అలా వేస్తాను అనమాట, బాగుండుద్ది పులుసులో మనం తింటా ఉంటే ముక్కలతో పాటు. ఒక కాయని 2 సగాలు చేశాను అనమాట, ఒక మిరపకాయని. దగ్గరికి వచ్చేసింది, ముక్కలు వేసేద్దాం. ముందు ఎప్పుడైనా తలకాయ ఇలాంటివి ఉంటాయి కదా పెద్ద ముక్కలు, అలాంటివి వేసుకోవాలి. ముక్కలు వేసేస్తున్నాను. ఇంక ముక్కలు వేసామంటే ఇంక గంట పెట్టడానికైతే లేదు. చూసారా పులుసు అనేది ఎలా వచ్చేసిందో? ఇది ఫైనల్. చూద్దాం. ఒకసారి తిప్పాను ఇప్పుడే. మంట స్లోగా తక్కువలో పెట్టుకోవాలి. ఒక్క 10 నిమిషాలు. పది నిమిషాలు సిమ్లోనే పెట్టాను కదా, చూడు అలాగా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇంకొక 5 నిమిషాలు ఉంటే దగ్గర పడిపోయింది. ఇప్పటికే దగ్గర పడిపోయింది పులుసు. చూపిస్తా చూడండి చక్కగా. ఇంకా పైన కొంచెం ఇలా ఉంది కదా, అదంతా అనేది పోయిద్ది. ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. చిక్కగా ఉంది పులుసు. అలా ఒకసారి తిప్పుకున్నాను. మనం ఇందాక నేను ఫస్ట్ చూపించాను కదా కొత్తిమీర, ఇప్పుడు ఫైనల్గా దించుతాం. ఒక 5 నిమిషాల ముందు అనగా కొత్తిమీర. మేమైతే కొంచెం కరివేపాకు వేసుకుంటాము. మీరు ఇష్టమైతే వేసుకోండి, మీరు తినలేని వాళ్ళు అయితే స్కిప్ చేసేయండి. ఒక 2 నిమిషాల మూత పెట్టేసి చూద్దామా?
ఇదిగో ఇలా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఒక్కసారి మసికొట్ట పట్టుకొని అలా దబర అలా తిప్పి ఆపేసేద్దాం. అదిగోండి అయిపోయింది. చేపల పులుసు అయితే తినడానికైతే రెడీ. మేము చిన్నప్పుడైతే మా అమ్మ సద్దన్నంలో వేసి ఈ చేపల పులుసు ఈరోజు నైట్ చేసిందనుకో రేపు తెల్లారి పెట్టిద్ది సద్దన్నంలో. బా వేరే లెవెల్ అంతే. మీరు ఒకసారి ఎప్పుడైనా అలా ట్రై చేయండి. అందరూ తినాలని కాదు, కుదిరితే ఆ టేస్ట్ అనేది మీకు అర్థమవుతుంది కదా, బాగుండుద్ది. ఇంకో వంటతో వస్తాను మళ్ళీ. బాయ్. ఆగండి మళ్ళీ వస్తా 2 నిమిషాలు ఆగి. వేడివేడి పచ్చేపల పులుసు రెడీ అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది, అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఎలా ఉందో. వీలైతే నా వీడియోలు మీకు నచ్చితే మట్టికి లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.